ఒక అద్భుతమైన క్యామియో రోల్ చేసిన సురేష్ కొన్నేటి గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం సార్. మరి పోస్టర్ రోల్ ప్లే చేసిన వారికి అది ఆల్వేస్ వెల్కమ్. ఆల్వేస్ వెల్కమ్. ఓకే, మీకు వెల్కమ్ ఇచ్చారు కాబట్టి ఆయనకు కూడా ఆల్వేస్. సన్నీ ఏంటి ఫుల్ ఫన్నీయా ఇందులో? అన్లిమిటెడ్ ఫన్, కింద పెట్టినట్టే అన్లిమిటెడ్ ఫన్. మంచి కాన్సెప్ట్ అనుకుంటే మేము అంటే బేసిక్ ఒక కామెడీకి స్టోరీ లైన్ అనేది ఉండదని చాలా మంది అనుకుంటారు, బట్ ఈ క్రియేటెడ్ స్టోరీ లైన్. మీకు ఆ ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఓకే, సో నేను కూడా వెయిటింగ్ ట్రైలర్ కోసం. బట్ 100% ఫుల్ మీల్ ఇది ఆడియన్స్ కి. ఇప్పుడు మీరు అన్నట్టు హాట్ గా ఉంది ప్రెసెంట్. ఒకసారి మీరు వెనక్కి చూడండి, నించొని చూడండి. వీళ్ళందరూ కూడా ట్రైలర్ కోసం వెయిటింగ్. అదే కరెక్ట్, ఆబ్వియస్లీ. ఈవెన్ నేను కూడా వెయిటింగ్, నేను కూడా చూడలే ఇంకా. ఓకే, సో ఐమ్ వెయిటింగ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇందాక నేను అన్నాను జర్నలిస్ట్ సోదరులు సురేష్ కొన్నేటి గారు హల్లెలూయా అనే క్యారెక్టర్ చేశారు మన దాంట్లో. హల్లెలూయా. ఓకే. పృథ్వీ గారు ఎలకత్తమ్మ ఫిలియాన్ చేశారు. ఇది ఏంటండి హల్లెలూయా? రెండు వినిపిస్తుంది. ఓకే, హల్లెలూయా. ఓకే, సురేష్ కొన్నేటి గారు ఏంటి మీ స్పందన దాని మీద? డైమండ్ రత్నబాబుతో ఎప్పటి నుంచో పరిచయం, రచయితగా ఉన్నప్పటి నుంచి. ఏంటి వేదిక మీద చెప్పే స్పీచ్ మీరు చెప్పేస్తున్నారు? అక్కడ ఏదో ఊరికే క్యాజువల్ గా చెప్పండి, మరి అంతలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఏం చెప్పాలి చెప్పు. అంటే ఊరికే డైలాగ్, హల్లెలూయా డైలాగ్ అంటే చెప్పండి, పర్వాలేదా డైమండ్ రత్నబాబు గారు? మా 20 రూపాయలు వేస్ట్ అయిపోవు కదా అండి డైలాగ్ చెప్పడం వల్ల. ఇక్కడ సప్తగిరిది నాది కాంబినేషను బాగా, సన్ని కూడా ఉన్నది దాంట్లో. మీ కాంబినేషన్ వల్ల ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆయన కాంబినేషన్ లో మీరు చేయడం వల్ల కాదు. మామగారు సప్తగిరి మామగారు ఆయన. ఓ, ఆయనే అందరికి మామ అంటే ఆయనకి మామ ఏంటంటే ఇది భారీ ఏజ్ తో కూడుకున్నది. నేను దాదాపు 10 years దాటిపోయిందండి ఇండస్ట్రీకి వచ్చి. ఒక పర్ఫెక్షన్ కోసం నేను సురేష్ కొన్నేటి గారు దాదాపు ఒక్క నిమిషం పెద్దగా ఆన్సర్ ఉన్నట్టు, ఆన్సర్ కొంచెం పెద్దది అయ్యేటట్టుంది. 35 takes తీసుకున్నాం పర్ఫెక్షన్ కోసం, ఫస్ట్ టైం లైఫ్ లో. నేను బాగాలేదంటే ఆయన బాగాలేదు. యాక్చువల్లీ దాన్ని రాకపోతే అంటారు కదా, పర్ఫెక్షన్ కోసం అంటారా 35 takes? అలా కవర్ చేయాలండి మీకు దండం. ఓ సారీ, ఎవరు వినొద్దండి, అలా కవర్ చేయలేదు. అతకనేవండి మాకు. ఒక్కసారి సురేష్ కొన్నేటి గారిని ఇవ్వండి. నేను దీని మీద మీరు స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాం. బ్రహ్మానందం గారు వచ్చేలోపు 37వ టేక్ అని చెప్పేశారు ఆయన. నిజం, ఇప్పుడు అనవసరంగా ప్రశ్నలతో వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అయ్యయ్యో కాదు, 37 టేకులు అంటే మళ్ళీ మన ఆర్టిస్ట్ పనికిరామో అనుకుంటారేమో. పర్ఫెక్షన్ కోసం అన్నా సురేష్ అన్న. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ప్లీజ్. ఆయన టైమింగ్ని అందుకోవటం ఎవరి తరం కాదు యాక్చువల్గా సప్తగిరి అనేది. ఎందుకు ఆ రోజు మీరు వాచ్ పెట్టుకొని వెళ్ళలేదు? సన్ని ఎలా భరించారు కానీ ఆయన అంత టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఆ పర్ఫెక్ట్నెస్ కోసం అందరూ దాదాపు ఆ రోజు రెండో రోజు షూటింగ్, ఓపెనింగ్ అయిన రెండో రోజు అనుకుంటా. బేసిక్గా ఇచ్చిన సీన్ చేస్తే ఎవరికైనా పర్ఫెక్ట్ చేయొచ్చు, ఆయన ఇచ్చిన దానికి మించి ఏదో చేస్తాడు. సో దాన్ని క్యాచ్ చేయాలంటే మళ్ళీ మనం ఆ స్కూల్లోకి వెళ్ళాలి. నిజంగా పేపర్లో ఉన్నది ఉన్నట్టు చేస్తే బాగుంటుంది. అవుట్ ఆఫ్ సిలబస్ లోంచి తీసుకొస్తే ఎక్కడ నుంచి క్యాచ్ చేస్తారు వాళ్ళు?